హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీడిపప్పు ఉప్మా అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కాజూ నట్స్ అండి. ఇప్పుడు ఇది చాలా టేస్టీగా మనము ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనకి ముందుగా ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ అంటే కరాచీ నూక. ఇలా ఒక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. కొన్ని కాజూ నట్స్ అండి, 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, కొంచెం కరివేపాకండి. ఇలా పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. అల్లాన్ని కూడా కొంచెం ఇలా ముక్కల్లా కట్ చేసుకుందామండి. కొంచెం జీలకర్ర తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఇలా మనం తీసుకున్న ఈ కప్పు బొంబాయి రవ్వని కూడా సిమ్లో పెట్టుకుని దీన్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకుందామండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా దీన్ని మనం ఈ విధంగా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ గేదె నెయ్యి కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి. మీరు ఆవు నెయ్యి కుదరకపోయినా 4 టేబుల్ స్పూన్స్ కూడా గేదె నెయ్యి వేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు వేసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. నేను మాత్రం 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ గేదె నెయ్యి వేసి చేస్తున్నానండి. సో ఇలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కాజూ నట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది హైలో పెట్టుకోకూడదండి, సిమ్లో పెట్టి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలండి. కాజూ నట్స్ చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయండి, కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మొత్తం ఈ కలర్ వచ్చేటప్పటికి అలా కొంచెంసేపు ఉంచినా కూడా ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇదే ప్రాసెస్లో సేమ్ పల్లీలు కూడా వేయించుకుందామండి. పల్లీలు కూడా హైలో పెట్టి వేయించుకోకూడదండి, అది కూడా సిమ్లో పెట్టుకుని దగ్గరగా ఉండి రోస్ట్ చేసుకోవాలి. హైలో పెడితే లోపల పచ్చిగా ఉండి పైన మాత్రమే రోస్ట్ అయిపోతాయండి. ఈ విధంగా అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవి కూడా కొంచెం చిటపటలాడే వరకు కొంచెం వేయించుకోవాలండి. ఇలా మొత్తం అంతా వేయించిన తర్వాత ఇందులోకి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం తీసుకున్న జీలకర్ర ఇవన్నీ వేసి ఇందులోకి ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇవంతా కూడా ఈ విధంగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం కలర్ లైట్గా చేంజ్ అవుతుంటే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసి కూడా ఇవి దీంట్లో ఒకసారి ఫ్రై చేద్దాం. మళ్ళీ ఇది కొంచెం ఒకసారి ఇలా ఈ కరివేపాకు వాసన మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పుతో మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక ఆనియన్ సరిపోతుందండి. ఇందులో పెద్ద సైజు ఉన్న ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఆనియన్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కాజూ నట్స్లో హాఫ్ పార్ట్ వేసేద్దామండి. ఇందులోకి మొత్తం ఇలా హాఫ్ వేసేసి కొన్ని పక్కన గార్నిషింగ్ కోసం ఉంచుకుందాము. సో ఇలా మొత్తం వేయించిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. ఇది మనం ఇందాక నూక తీసుకున్న కప్ అండి. దీంతో నేను 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. 3 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా బాగా పలచగా ఇష్టపడేవాళ్ళు, కొంచెం లిక్విడ్గా అనిపిస్తే కనుక తినాలనుకునేవాళ్ళు ఇంకో కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 కప్స్ వేసానండి. 3 కప్స్కి వచ్చే కన్సిస్టెన్సీ మీరు చూసి మీకు ఇంకా లిక్విడ్గా కావాలనిపిస్తే ఇంకో కప్పు ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసి ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మీరు చూసి ఇది వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇవి మనం ఇందాక సెపరేట్ చేసి పెట్టుకున్న కాజూ నట్స్ అండి, రోస్ట్ చేసినవి. వీటిని ఇప్పుడు ఇలా మజ్జిగ కొంచెం సెపరేట్ చేద్దాము. ఇవన్నీ కూడా ఫుల్ కాజూస్ కదండి, దీన్ని ఇలా సెపరేట్ చేద్దాం. రోస్ట్ చేసిన తర్వాత ఇలా సెపరేట్ చేస్తే చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయండి. సో ఇవన్నింటిని కూడా ఇలా సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మన వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లోనే ఒకసారి మీరు సాల్ట్ని టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి. నాకైతే సరిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మీరు ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ నూక ఇందులోకి వేసుకుందామండి. ఇది ఇప్పుడు కూడా మొత్తం అంతా ఒకేసారి వేయకూడదండి, వేస్తే ఒకేసారి ముద్దలా అయిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెంగా కలుపుతూ వాటర్లో మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసి మొత్తం అంతా వేసేసి ఇలా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుతున్నప్పుడే మనం దీనికి మూత పెట్టి అది పక్కన పెట్టవలసిన అవసరం ఏం లేదండి. మనం ఇలా కలుపుతున్నప్పుడే వెంటనే ఇదంతా కుక్ అయిపోతుంది. ఈ బొంబాయి రవ్వ ఉప్మా చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. ఈజీగా కుక్ చేసుకోవచ్చు దీన్ని మనం. ఇప్పుడు ఈ మధ్య ప్యాకెట్స్ అన్నీ అవన్నీ రెడీమేడ్గా వస్తున్నాయండి, అవన్నీ కూడా వేస్ట్ అండి. మనం ఇలా సింపుల్గా చేసుకుంటే ఇవన్నీ ఫ్రై చేసుకొని అదే టేస్టీగా ఉంటుందండి. బయట దొరికే ప్యాకెట్స్లో కూడా
అవి ప్రిజర్వేటివ్స్ అవి కలిపి స్టోరేజ్ గురించి ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే ఈజీగా అయిపోయే వంటను కూడా మనం ప్యాకెట్స్ అవి తీసుకోవడం వేస్ట్ అండి. ఇలా చేసుకొని తీసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగా అయిపోతుందండి ఉప్మా. సో ఇప్పుడు దీని మీద మనం కొన్ని కాజు నట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాము. మన ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ స్టైల్లో, మీరు చాలా బాగా వస్తుంది. ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.